అవురా మరి ఇదేనా కాదు ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ చేసి హలో వచ్చినాం వీడికి వచ్చినాం ఈ పక్కపండి ఇంకోటి వేరే ఉందిగా దాని పక్కపండికి చిన్నదా సరే కనబడదు ఇలా పార కూడా వేసింది సరే ఓకే చూసుకొని చెప్తాం కానీ ఎండినే లేదు చూసుకొని చెప్తాం కానీ ఎండితేనే చెప్తాం అది తెలియదా సరే అరే ఈ చిన్న కుప్పనే మంచుకు 150 రూపాయలు ఇస్తాడు ఇంకేం చేసిపోదాం మంచుకు బీరు బందం వస్తుంది ఇంకేదా బీరు దొరికిలే కదా లైట్ బీరు స్ట్రాంగ్ ఇద్దాం నీకు ఓన్లీ లైట్లే కావాలి ఏది పడితే తాగాలి స్ట్రాంగ్ కాకపోతే నాకు ఒకటి ఇద్దాం ఇంకేం అంత కాకుండా ఏంటి ఇద్దాం స్ట్రాంగ్ 150 కదా ఇంకా 10 రూపాయలు దొరుకుతాయి ఇంకా 10 రూపాయలు కలుపుకోవాలి ఇది చేద్దాం చిన్ననే ఉంది ఇప్పుడు కావాలా పట్టు ఇప్పుడు తెచ్చుకుంటేమో ఖర్చు ఎడికొచ్చి చదువుడేనా మరి ఎండ కొడతలేదా నా మొత్తం అటాక్ ఉంటుంది ఎండలా కటన్ చేస్తుండే గుద్దలు అటాక్ కటన్ చేస్తుండే మీరెక్కం కూడా ఇట్లా పడతాం కూడా అందుకే గట్ల ఉన్నాడు మరి అది ఏంది ఒరిజినల్ కలర్ పోనేమో అసలే 90 కల పడారు ఇంకా పారానుకో 90 నువ్వు తాగుతా మేము బీర్లు తాగుతాం ఇతలు తాగుతాం బీరే దొరికినప్పుడు తాగుతాం పోయి అరే ఇది ఒకటే పారు ఉంది కదరా అది దాంతో సరిపోయా దేహే ఒకటి ఎంతసేపుకి బుత్తాన్ని చెప్పలే చెప్తాం మీరు చేసే పనికి 10 పారు కావాలా దీనికి అన్ని అంకలు ఏరి దిగి తగ్గినాడు ఇప్పుడు ఒకటే చేస్తాడు మన సపడకున్నాడు ఇక ఆడికొస్తే వేస్తాడు అవ్వాయి వెండలే కాదు ఏడ పట్టినావు ఇటువంటి 150 రూపాయలు రావు ఏం రావు మనకు గట్టిగా పోంపా గుద్దాలు ఎండ కొడతాను ఇంత మంచిగా నీకు ఎందుకురా పైసలు వస్తే అయిపోయా నాకు తెలియదా 10 పట్టిన ఇటువంటి నీకు సాతగాక కానీ ఇవన్నీ ముచ్చట చెప్తాను నువ్వు వాటికి వాణి కొడుతావు చెయ్యి కొద్దిసేపు చెయ్యి మేము అందుకుంటాం చెప్పురు అవి ఎండలేదా ఎండలంటే ఇంటికాడ పని ఉన్నా నాకు ఇంటికాడ పోయి వండాలి అర్థమైందా ఎండ గుద్దాలు కొడుతుంది 150 రూపాయలు ఏమో కానీ గుద్ద వాళ్ళు తింటారు నాకు నీకు ఉత్సాహం అవుతలే అయితే మీ ఇద్దరం మాట్లాడతామా ఇంకొంచెం చెప్పాక నువ్వు ఇవి ఎండలే నీ ఇష్టం మరి పైసలు చెప్తా అప్పుడు సంగతి చెప్తా అరే పైసలు లేకపోతే దింకపోతారా నీకు వచ్చిన డౌట్ ఎవరికి రావేంద్రా చేసు తక్కువనే ఎదురు కొట్టు నీది ఎక్కువ ముచ్చట ఎప్పుడు తప్ప అసలే నీదే నాకు నమ్మకం తక్కువ అన్ని బుడ్డెదురు ఉంటాయి నీకు ఇటు నీకు వచ్చినాక మరి పని చేస్తారా ఇవే ముచ్చట పెడతారా టాప్ కోటి వాడడం పైసలు ముచ్చట చెప్తాడు ఇవి ఎండలేదా అంటాడు మీకు ఎందుకురా నేను అవి అడిగానా పైసలు గుర్తందరా చేసిరా వచ్చిన కాచిన ముచ్చట తప్ప సరే పని చెప్పదా అంటానా గాడు చూడు ఆడ అన్నాడు ఒకటే పాడు ఇళ్ళకి మేము వండాలా ఒకటి నేను ఎందుకు వచ్చినా చెప్పు మా శరీరం తీసుకోపోవా 200 అట నిన్నే మధ్యలోకి స్కిప్ చేస్తాడు చూసినావా ఇది 19 పట్టుకోవద్దు కరడా ఇగో ఇది కొంచెం అందుకోరా మనకు మంచిగా 4 బూర్లు వచ్చింది చెయ్యి బూర్ల బీలో బోర్లో కానీ మీరు వరకుండా ఎక్కువ ఉన్నది మీరు ఆగి 150 రూపాయల బీలు రావ దింగుతారు అది చేసింది లేదు వాడు వచ్చి చూసినాడు 150 రూపాయలు కూడా దింగుతాడు ఇక రేటు చెప్తాడు ఏంది మరి పిచ్చలాడు 150 రూపాయలు చెప్పితే వాళ్ళు దిగిపోతాను ఆతుడు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మరి పిచ్చలాడు 150 రూపాయలు చెప్పితే వాళ్ళు దిగిపోతాను ఆతుడు నా పక్కన ఈ బిల్డప్లకి ఏం తక్కువ పిచ్చలా మరి పని చేసినప్పుడు దిగిపోయి పని చేయకపోతే ఏడే చేసారా పని అరే చేయరా ఇంకా మెల్లగాను ఆయనతో వడ్లు నూకలు అయితే ఆ పారుసిపోతుంది కొంచెం ఇట్లా మెల్లగా అంటే మంచిగా వచ్చగా ఏం చెప్తున్నారా ఎంతసేపు అయితే మేము చేతితో ఇది వేసాం పారు ఊసిపోతుంది సాధన అయింది లేదా మీరు తాగమంటే గఫ తాగుతావు ఇంట్లో ఉన్నాను పట్టుకురావు దానికనే 19 పట్టుకొస్తావు పని చేయకుండా అచ్చి మీరు కూడా దిగుతావు ఈత కొడుతున్నావురా అవురా పాడుతావు నాకు పారి చేసేపు అవుతుంది 5 నిమిషాలు కూడా అవుతలేదు ఏది దిగుతారు నాకు సాధన కావద్దా ఎవరు సాధన అయిందో వాడు చెప్తాడు ఇప్పుడు నేను తిన్నంతా నువ్వు తింటావా ఇతరు దిగుతారు ఏంది ఏమన్నా సాధన ఏమన్నా నీ లిమిట్ 50 రూపాయలే ఆ 50 రూపాయలు తంపా వచ్చి కాయ తప్పదు ఆ మిగతా పైసలు మేము స్టఫ్ తీసుకుంటాం అవు అంతే అరే నీ గుద్ద వాళ్ళు ఇంత కాకతన వరకు ఇదంతా కుప్ప అయిపోతే నీ గుద్ద వలుగుతుంది అవును ఇది మొత్తం కుప్ప అయిపోతే మీ ఇద్దరు గుద్ద వలుగుతుంది ఇది ముచ్చట్లు కాదు ఫస్ట్ పట్టు పని చేయాలి పైసలు రాకపోతే నీ గుద్ద వలుగుతుంది
గుద్ద వలుగుతాయి ఎవరు ఇంత మన సాతగా అంత జర మనమే అందుకున్నాం ఎక్కువ తక్కువ. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. చేయరాదే మేము చేస్తాం కానీ మళ్ళీ మేమంటాను కలుపుతాను ఇద్దరు. ముగ్గురం పనకొచ్చినా కూడా ముగ్గురం చేయాలి. ఒకటి తారు ఇదంతా ఇది 50 రూపాయలు. 50 రూపాయలు ఎక్కడిదిరా? 150 ఇస్తారు. బీరు లైట్ బీరు కానీరా నువ్వే పంచాలు బుద్ధి ఎప్పుడు వెళ్ళినా ఏడిపోయినా మీ ఇద్దరితోని ఇవాళ నీది అంతా పని పూర్తి అయిపోలే. ఇంటికి పోయడం తాను చేసిన వాళ్ళే ముచ్చట చెప్తారు తాగుడు గురించి. తాగుదాం ఎప్పుడు అదే లోకం. మీకు ఇట్లా ఏ తాడ వాయించిన బీర్లు కూడా అయిపోతాయి. ఫస్ట్ పని చేయరాదు రా. పని చేసిన వాళ్ళే పైసలు అడుకోవాలి. కరెక్టే మా బీర్లు అయిపోతుంది తొందర కానీ సగం అన్నా కాలేదు పెట్టుకోబడుతుంది. ఎంతో పని కానీ పట్టుకోపోతే ఇజ్జతే పోతుంది. ఇప్పుడు ఆయన ఓనర్ ఉంటే ఓనర్ లేడుగా కానీ మరి అదే అని చెప్పరా వడ్ల తింటూ పోసి ఇద్దరు అసలు తాగొస్తాం అధ్యక్షుడు నేనే కదా 99 చేస్తా రోజు. నాకు వాళ్ళు కుప్పలు చేసి అదే కొంచెం అంటారా అదే మేము అంటాం కానీ నువ్వు ఎప్పదాకా ఇనురి అంతులు పెడితే నడుస్తుంది. లేదా ముగ్గురం చేస్తే లొల్లి పెట్టుకుంటూ అయితే చెప్తానా. సరే బరాబర్ వంతులు పెడదాం. ఇవ్వనంతానికైతే నడుస్తుంది. ఓకే గించేది ఇక ఇటు పక్క నాది ఆల్రెడీ కొంచెం చేసిన. ఇక శ్రీకాంత్ గారిని ఇట్లా పట్టుకుంది మధ్యలోక. ఇక నీదో ఇటు పక్క ఇలా నేను కొంచెం చేసిన ఈ పక్క నాది అయిపోయినట్టే. మీరు ఏరి పిచ్చలు మేము కూడా చేస్తాం మరి. గివ్వే లొల్లి అయితే నేను గీలాగా చేస్తా 12 పెట్టుకోరు. నాకు తిన వాళ్ళు ఎంత కానీ జల్లే నా చేసి ఇస్తా. నా చేసిన వాళ్ళే మీరు ఏది ఇంకే ఒకటే పాలుంది కదా. ఇక లొల్లిలు ఇవన్నీ అద్దిగా మొన్న ఈ లోపు నీ ఇంటికి రావాలా పండుకోపాలా గీలా వండు చెద్దనే వాళ్ళ మంచిగా అయినప్పుడు నన్ను లంగెట్లు లేని ఒక దెబ్బ అవురా మన నువ్వు వేసేలోపు గీడ కూర్చున్నావు మన కాలొస్తాను గిన్నెకి బండగడ కూర్చోరు. గిన్నె కూర్చో ముగ్గురు ఏం చేస్తాం మంచి తోలేనా ఇక్కడ కూర్చున్నాం. అదే అమ్మా బెస్ట్ ఆఫ్ లక్. ఇస్తారా కూర్చో కూర్చో. శేఖర్ దూపైతుందరా ఇట్లరా దూపైతే వడ్ల వండిపో. నాశనం అయిపోతావురా నువ్వు. అరే బోసుడి జోక్ అనుకుంటున్నావు దూపైతుందరా అంటే ఓ ట్యాంకర్ పట్టుకురా వాళ్ళ మరే నేను పనికి వచ్చినావు అదే ఇంకా వచ్చినావు. అరే పనికి వచ్చినా కానీ దూపైతుందిరా. దే పండు దింగిన సపోర్ట్ దింగారు నువ్వు నుంచి. అరే కర్రుడా దూపైతున్నా అంటే ఏదో తెగుతున్నావు నువ్వు. ఎర్రడు ఎండకు గుద్ద వలుగుతుంది. 150 ఏమో కానీ. అరే శేఖర్ నా అయిపోయింది నా 100 మంది నాది అయిపోయింది. అది చేయిపోయా అయ్యో ఎరబడ్డాడు చూసావా పిచ్చరా నీరుపచ్చే ముచ్చే పెట్టారు. ఓ మరి నీదే ఇక వాళ్ళు అయిపోయింది నీదే పో. అసలు నీకు పైసలు కదా 6 రూపాయలు గుద్దవాళ్ళు ఎంతనేది కోసిడి చెప్పను కానీ. అవురా శ్రీకాంత్ ఏమైంది నేర్వాడు ఎండ కొడుతుందిరా దూపైతుంది. మరి మాకు కొడతలేదు ఎండ నీకు ఒక్కరికి కొడుతుంది. ఏ పార్టీ చేసినావు అత్తిగా నేర్వాడుతావు ఎప్పుడు అట్టిగా ఉన్నది ఎండ కొడతలేదారా మరి అత్తిగా వస్తాను 50 రూపాయలు అచ్చటి 500 కాదు కానీ 150కి అయితే దిగుతారు మీరు దూపైతుంది అంటే. మరి పో సంకు వేసుకున్నాను నాకు అదే మీరు ఇంటికి వెళ్ళక నీళ్ళు అవుతుంది ఏరా ఆయనతో ఆడగట్టు కానీ రా చెప్పనా నెక్స్ట్ ఇందే నీకు కుదవలుగుతుంది నువ్వు అయితే నెక్స్ట్ దీని వీనికి ఉందిగా. శేఖర్ నాది కూడా 2 కలిపి రాదు ఇక. ఇన్బీర్ కూడా నువ్వే తాగు. అద్దద్దు నాకు నేను చేసుకుంటా కానీ బబ్బుత్తా చేసిండు అట్లా చేసి నన్నే ఎరికిస్తారా అన్న కావద్దు మరి. అవురా పోడు 12 మందులు మంచిగా ఎత్తునిగా. మరి నీ లెక్క అనుకున్నావా 19 నికృష్టుడా దరిద్రుడా
అమ్మవారి పుట్టినోడా పాపంరా. అటు పనివంతుడే ఎప్పుడు నీకు నీళ్ళు దూప గీదా పేరావు. అయ్యో నా అంత చేస్తాడు ఒకసారి అడగవా? ఆడ అసలే మంగురోడు నీ అంత ఏడు ఏం చేయడు కానీ నెక్స్ట్ నువ్వు వేరే అడుగు. అరే నా మీద కొంచెం కనకరం లేదా? అరే ఇట్లా కనికరిస్తారా? నువ్వు ఏ పాటి చేసినవరా? అది బుత్తాంత చేసి నెక్స్ట్ నువ్వే రెడీ అవుతుండు. ఎండ కొడుతుంది అట్లా. సరే సరే ఇవి తప్పించుకుంటుండదు ఇక్కడికి వచ్చి. పో నా వంట అయిపోయింది పో, నీ గుద్ద అరుగుతుంది పో. ఇక మైలు అయిపోయిందారా? నాకు గుర్తుపడుతుంది ఇక. పో పో మరి అట్టే కూర్చుని వస్తుందా? సరే సరే పోతే ఇక. అవ్వా అయ్యా గుర్తుపడుతుంది ఇక. అయ్యో ఈ పనికి వచ్చినేమో గుర్తుపడుతుంది. 150 ఏమో కానీ నా మక్కలనే వస్తారు పో. ఎట్లా చూస్తారు పో బాడుకోలు, కొంచెం కూడా సాయం చేస్తలేరు. 150 ఏమో కానీ 400 గ్లూకోజులు ఎక్కేటట్టు ఉన్నాయి పో. కానీరా కానీ ఎంతసేపు రా? చెయ్యిరా ఈ బుత్తాంతనే ఉంది. తిను అంటే గుద్దాలు తింటావారా? తినమంట గుదాలు తింటాడు. నీ ఓదికి వానత్తారా బాడుకో చెయ్యిరా. ఎండనే కొడతలే అలాంటి చేతి ఏంది? నీతోని గోసనే ఉంటుంది రా శ్రీకాంత్ గా. చెప్పురా ఆయనకి. ఇంకెంతసేపు చేస్తావు? ఆడ వెనక బీర్లు కూలి పోతాయి. అరే చేయకపోతే వన్నాను రీడా చూడు. అరే ఎంతసేపు చేస్తావరా? బుత్తాంతనే ఉండే. అరే అట్లా ఒర్రే బదులు వచ్చి చూస్తే చెత్తిందిరా. మేము చేస్తాం, ఎందుకు వచ్చినావు? అరే చేస్తున్నారా చూడరా. చెప్పినప్పుడు వినాలి. అరే చేయరా, మేమెందుకు చేస్తావరా? అరే ఇడు మనల్ని అంటానేది రీడు. నువ్వేవటే మరి చేయకపోతే సపడక వండురు, మరి ఎందుకు కొడుతురు? మాతో దాలినేంద్రా నువ్వు ఏమన్నా దాడి చేసుకోవాలి, మేము చేయలేదా? మీరు చేసుకున్నారు, మీకు సాధన అయింది, నా సాధన అయితే మరి ఇప్పుడు ఏంది? సాత అయినప్పుడు తప్పడగా వండాలి, రావద్దు. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కూడా దెబ్బ తింటే మరి కొడితే సపడవాడు. నేను 150 రూపాయలు బీరు మీద దింపుతాం కానీ దొంగనియా నీకు పిచ్చర్ ఏం కాదు. అరే చేయరా బాడుకో ఊకొర్రకురా. పైసలు మనకే వస్తే మనమే తీసుకుందాం, పిచ్చర్ కూడా అది నీకు. అటు చూసుడు ఎక్కువ ఉన్నది, నేర్పుడు తక్కువ ఉన్నది. అరే చేస్తున్నారా సపడక వండరు. ఆగో కింద పడ్డాడు పో. ఆగో నేను చెప్పినా అయిందా? ఈయన అయితే ఇక్కడ బీర్ ఎంత అవుతావు నువ్వు? అరే కాలు జారిందిరా తట్టుకున్నాయి. ఏం చాడేమో పో. అరే చేస్తున్నారా? ఏంది వీడు? ఏహే నిన్ను కుదరే పట్టుకొచ్చింటే మనం పట్టుకురాకుండా అయిపోయి అవని. అయ్యో మళ్ళా పడ్డాడు. వీడు ఏం మనిషి కాలు తట్టుకుంటుందిరా. దేహే ఆగురా నువ్వు. అరే బుత్త అంత ఉన్నది, ఇక బుత్త అంతున్నా చేస్తే ఏంది అనిపిస్తలే? చేస్తున్నారా బాయ్? ఏయ్ నువ్వు గట్టిగా నువ్వు ఏ నువ్వురా నువ్వు నువ్వు అయితే అయితే ఆగిపోయి కూడా వస్తాను. ఇట్రా 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 ఇట్లా ఎరా ఎరా గిరా ఓకే వాటండి చూడు. ఎటు పోతున్నావు? వాట్లు వాట్లు ఈ అడ్డలోడు పెట్టించిన ఆడికి పోతున్నా, ఏం సంగతి లేవా? ఏమైందిరా ఆపేరు మరి? ఇంకా వడ్లు చూసే మ్యాచర్ పట్టుకురాలే. మాచేరు పట్టుకురాలేదు, వాడ లోడు పెట్టించిన ఆడికే పోతున్నా. ఈ వడ్లైనా ఒకసారి చూడు. అరే ఎండలేదురా బాయ్, ఇంకొంచెం ఎండాలి. ఇప్పుడు ఎండలే ఎండలే. అరే బాయ్ ఎండలేవురా వాట్లు, ఒక 2 రోజులు ఎండాలి, అప్పుడే మాచేరు వస్తుంది, తర్వాత మీకు బండి పెడతా. మొత్తం నేర్పండి 2 రోజులు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీ పిచ్చి కుదరని ఫస్టే చెప్పిన వడ్డని అని వింటారు నా మాట. అయ్యో ఇంకోసారి నీతో రానే రావద్దు. సిల్లిగా ఎండకి తాగుతాం కదా అటెండ్ చేసి. గిట్లా అయింది. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మరి పైసలు ఇంకెక్కడి పైసలు? పొద్దుగా వచ్చి అంతా నేర్పాలి. నా పిచ్చర్ కూడా అన్నీ అయితే